ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదిష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అందరిపైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. సూర్య భగవానుడు 15వ తారీఖు జనవరి నెల 2024 నుండి 13/2/2024 వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం కలగబోతుంది. కాకపోతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా అనుకూలించలేదు. చిన్నపిల్లలకు సీజన్లుగా వచ్చే వ్యాధులు అధికంగా పొంచి ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ వాతావరణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి తీరాలి. లేకపోతే వారు నిత్యము రోగాలతో బాధపడము, మీరు ఇబ్బంది పడము, నిత్యము హాస్పిటల్ చుట్టూ ఔషధ సేవనాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సూర్య భగవానుడు ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు. ఆరోగ్యానికి కాంతినిచ్చే శక్తి భగవంతుడు సూర్య భగవానుడు. ఆయన ఆశీస్సులు ఉన్నట్లయితే నిత్యము ఆయురారోగ్యాలుగా ప్రశాంతంగా ఉండడం, తల్లిదండ్రుల మాట వినడం, అన్నింటా విజయం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అధికారం రావడము, అన్నింటా విజయం మన సొంతమవుతుంది. కనుక ఆరోగ్యకారకుడు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతిరోజు సూర్య భగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం, సూర్య గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం యోగదాయకం. మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి కాల సమయంలో గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడము, అలానే గోవులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము, పక్షులకు చేపలకు గోధుమల్ని చల్లడం వల్ల యోగదాయకం. అలా కుదరని పక్షంలో ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను 1 కేజీ బావు బియ్యాన్ని ఒక ఎరుపు క్లాత్లో మూట కట్టుకొని మీ తలగడ పక్కన పెట్టుకోండి, లేకపోతే పూజా మందిరంలో పెట్టండి. మరుసటి రోజు అంటే ఆదివారం శనివారం రాత్రి పెట్టారు, ఆదివారం అంతా ఉంది, ఆదివారం రాత్రి కూడా మన ఇంట్లో ఉన్నాయి. సోమవారం పూట ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండబడినటువంటి కోరికలు నెరవేరాలని, అనారోగ్యం తొలగిపోవాలని, ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ మూటను తీసుకొని వెళ్ళి నవగ్రహాల్లో సూర్య భగవానుడి దగ్గర 6 మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకు గోధుమలతో అభిషేకం చేయండి. యోగదాయకం. కుదరలేదు ప్రవహించే నీటిలో సమర్పించండి, కుదరలేదు గోమాతకు ఏర్పాటు చేయండి. అంతా మీకు మంచే కలుగుతుంది. అలాంటి కాల సమయంలో ఇవన్నీ రోజు కుదరవండి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క నవగ్రహ రవి వృక్ష కల్పదేవత అంటారు, ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి తిప్పి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 6 సార్లు 27 సార్లు కుదిరితే 108 సార్లు ఉచ్చరింప చేయండి. కంటి సమస్యలు, దేహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ప్రశాంత జీవన విధానికి స్వాగతం పలుకుతూ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలుగా ఉండడం జరుగుతుంది. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్ పంపించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. జాతకంలో ఉండబడిన యోగాలేంటి, యోగాలు ఎప్పుడు వస్తున్నాయి, యోగం కలగాలంటే ఏం చేయాలో మీకు తెలియజేయడం జరుగుతుంది. దోషం ఏమిటి, ఆ దోషాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి, దోషం నుంచి మనం ఎలా గండం నుంచి బయటపడాలో ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ ముఖ కవళికలను గమనిస్తూ కుడి చేయి ఎడమ చేయి హస్తరేఖలను చూసి కాళభైరవ మంత్ర ఉపదేశం ద్వారా ఆదాయానుసారం ద్వారా
కాళభైరవ మంత్ర ఉపదేశం ద్వారా, గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహ సంబంధాలు రావడం లేదా, వచ్చే సంబంధంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో మీరు ఈ అబ్బాయి యొక్క జాతకాన్ని అమ్మాయి యొక్క జాతకాన్ని పంపించినట్లయితే వీరి యొక్క ఎందుకు ఆలస్యం అవుతుంది, వీరిద్దరు వివాహం చేసుకోవడం వల్ల గణాలు గుణాలు పాదాలను మీకు తెలియచేస్తూ వీరి యొక్క వివాహ తదనంతరము వీరికి సంతాన యోగము, విదేశాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా మన యొక్క దేవాలయంలో వివాహ జాతక పరిశీలన అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అలాగనే వివాహమైన దంపతులు నిత్యము తరచూ గొడవపడడం, విడిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం, పోలీస్ స్టేషన్లో కోర్టు కేసులలో గొడవ పడుతున్నట్లయితే ఆధ్యాత్మిక సలహాల ద్వారా మీరు పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి తేదీ, రోజు, మాసము, నక్షత్రాన్ని బట్టి ఆధ్యాత్మికంగా ఉండబడినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా రైజింగ్ పేర్లను కూడా ఆధ్యాత్మిక పేర్లను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యకారకుడైన సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ప్రసరించాలని, ఎవరికి ఎలాంటి రోగాలు వాహన ప్రమాదాలు లేకుండా చల్లగా చూడాలని సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు కోరుకుందాం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సూర్యనారాయణ దేవత గ్రహరాజాయ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే సూర్యనారాయణాయ నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు, నరదృష్టి నివారణ కాలం యొక్క ఆశీస్సులు పొందగలరు. సింహరాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు మకర రాశిలో రుణ రోగ శత్రుస్థానంలో సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన, ఆందోళన, పై అధికారులతో ఒత్తిడి, సహ ఉద్యోగస్తులతో మాటల యుద్ధము, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైన విభేదాలు పొంచి ఉండడం వల్ల, రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉండడం వల్ల, సకాలంలో తిండి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడం వల్ల దీర్ఘకాలికమైన వ్యాధులు పొంచి ఉంటున్నాయి. కనుక వీటన్నింటిని పక్కన పెట్టి మంచి తిండి, మంచి నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రుణ రోగ శత్రు సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మంచి సమయం మించినా దొరకదు. ఇలాంటి కాల సమయంలో మౌనమే ప్రధాన ఆయుధంగా భావించండి.